మహిన్ తీసుకొని ట్రెండ్ సెట్కి అయితే వెళ్ళాము. గేమ్స్ ఆడిపించాం, మేము కూడా ఆడాము. అలాగే మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి తినేసి మళ్ళీ ప్రకాశం మ్యారేజ్ దగ్గరికి వెళ్ళాం లైట్స్ చూపించడానికి. ఈ ఫుల్ వీడియో చూసాను స్కిప్ చేయకుండా. సో హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వీస్ ఫ్యామిలీ. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం అనమాట ట్రెండ్ సెట్కి వెళ్ళడానికి. మా మహిగాడు ఒక కాంగ్రూలో ఉన్న పాకెట్లో పిల్ల ఉంటుంది కదా, ఆ టైప్ అనమాట స్కూటీ ఎక్కితే. సో ఇదే ట్రెండ్ సెట్ అనమాట. ఫుల్ లైట్స్ అయితే పెట్టారు, దసరా కదా, సో అందుకని ఫుల్ లైట్స్తో వెళ్ళిపోతుంది ట్రెండ్ సెట్ అయితే. మా సాన్వీని అయితే మా అమ్మ వాళ్ళు ఫస్ట్ తీసుకొని వెళ్ళిపోయారనమాట. లిఫ్ట్ దగ్గర చాలా క్రౌడ్ ఉంది, అసలు మేము స్టెప్స్ ఎక్కి వచ్చేసాం, వాళ్ళు లిఫ్ట్లో పంపించి. అది మమ్మల్ని చూడంగానే అందుకే అలా ఏడుస్తుంది, ఏదో రోజులు అయిపోయినట్టు. తర్వాత మహిగాడు ఫస్ట్ ఆ కార్ ఎక్కేసాడు. స్టార్టింగ్ వెళ్ళగానే ముందు ఆ కార్లు ఉంటాయి కదా, సో టికెట్ తీసుకొని కార్ అయితే ఎక్కేసాడు. టికెట్ ప్రైస్ అయితే 100 రూపీస్ అనమాట. 3 రౌండ్స్ అయితే వేస్తారు. మా మహి ఫస్ట్ బాగానే ఎక్కాడు. ఒక 1 రౌండ్ వేయగానే నాకు వద్దు, నాకు చిరాకు పుడుతుంది, నేను దిగిపోతా అన్నాడు. తర్వాత సాన్విని ఏదో కొంచెం అలా ఒక రౌండ్ వేయమ్మా అంటే ఫస్ట్ అయినంది. సరే ఎలాగోలా మా బుక్కువాళ్ళు పడలేక మళ్ళీ ఎక్కించింది అనమాట. మా సాన్వి పాప దిగట్లేదు అసలు. సో ఇది ట్రెండ్ సెట్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ కదా, గ్రౌండ్ ఫ్లోర్ ఇదైతే. అదిగో మా మహిగాడు నేను ఉండను, నేను దిగిపోతా అంటున్నాడు. మా మహిగాడు కామెడీ చేస్తాడు అనమాట కొన్ని చోట్ల. అది నేను మీకు చూపిస్తాను. నా ఫీలింగ్ ఏంటంటే కెమెరామెన్ ఎప్పుడు కనపడ్డు, ఇలా బయటే ఉంటారు, వీడియోలో ఉండరు అని చెప్పుకుంటున్నాను నేను. మా మహిగాడు ముందు వెళ్ళిపోతున్నాడని మా వాళ్ళు వెనక్కి పిలిచి దీంట్లో నుంచి వెళ్ళాలని అంటే కాదంటాడు. లిఫ్ట్ చూసారా, ఎక్సిలేటర్ ఎలా ఎక్కుతున్నాడు, వాడు పాకుతున్నాడు అనమాట. వాడైతే మంచి ఆనందంగా ఉన్నాడు. సో మేము వచ్చేసాం అనమాట ఈ గేమ్స్ జోన్కి. మా వాడికి ఇక్కడ ఒక కార్డు ఉంది, అక్కడ ఎదురుగా ఇంకొకటి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను నేను. ప్లే ఆఫ్ అది, అక్కడ కూడా ఒక కార్డు ఉంటుంది వాడికి. ఇక్కడ కార్డు అక్కడ కార్డు రెండు వాడతాడు వాడు. సో కార్డ్ అయితే తీసుకున్నాం. కార్డ్కి 500 కాయిన్స్ అయితే వేశారు మనం గేమ్స్ ఆడుకోవడానికి. ఫస్ట్ ఇది అయితే స్టార్ట్ చేశాడు. అవి ముందుకు వస్తాయంటే ఇడు వెనక్కి పంపించాలంటే షూట్ చేసి. సో ఫస్ట్ ఇది అయితే ఆడేశాడు, చూసుకున్నారు రమ్మంటున్నది కూడా. తర్వాత ఈ కార్ అయితే ఎక్కారనమాట. మ్యాక్సిమం చిన్నపిల్లలని అయితే ఇలాంటి కార్ ఎక్కనివ్వరు, ఎందుకంటే మేము రాజీవ్ గాంధీ పార్క్లో కూడా చూసాము. రాజీవ్ గాంధీ పార్క్లో అయితే అస్సలు ఒప్పుకోలేదు వాళ్ళు. మ్యాక్సిమం 7 years అయితే ఉండాలి పిల్లలకి అన్నారు. ట్రెండ్ సెట్ వాళ్ళని అలా కొంచెం బ్రతిమలాడితే మా అబ్బాయిని ఎక్కించారు. కానీ వినయ్ ఉండాలి, అలా ఉంటే ఒళ్ళో కూర్చోబెట్టుకోమన్నారు. మా వాడు డ్యాన్స్ వేస్తున్నాడు, వాడికి ఇష్టమైన సాంగ్ వచ్చిందనమాట అది ఆడేటప్పుడు, గోల్డెన్ స్పారో. అందుకని వాడు డ్యాన్స్ వేస్తున్నాడు. ఈ ఆనందం డబుల్ అయిపోయింది మా వాడికి. సో ఇలా మా డాడీ అని వినయ్ అయితే ఈ కార్ అయితే ఎక్కి చాలాసేపు అయితే ఆడారనమాట. బాగా ఎంజాయ్ చేసింది అయితే ఈ కార్ దగ్గరే వాళ్ళు. మా సానం మేము ఏంటి వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారు, నన్ను ఎక్కించుకోకుండా అన్నట్టు చూస్తుంది. ఆ తర్వాత మేము ఇది ఒకటి ఆడామన్నమాట, గోల్ ఆడాము. మా మహిగాడు వేసిన గోల్స్ ఏది అన్నీ పడవు, ఏదో ఆ సైడ్కి పోతాయి, ఆ పక్కకు పోతాయి, ఇటు పోతాయి, అటు పోతాయి. వినయ్ వేసినప్పుడు అయితే ఫుల్ పడిపోయినాయి. తర్వాత మా డాడీ కూడా ఆడాడు. మా డాడీకి కూడా పక్కకి వెళ్ళి అదిగో అలా పడినాయి అన్నమాట బాటిల్స్ అయితే. మళ్ళీ వేశారు, మళ్ళీ పక్కకే పోయింది. ఈసారి మనం వేస్తే గోల్ పడాల్సిందే. అన్నీ క్లీన్ బౌల్ అయిపోయింది అన్నమాట. అందుకే నేను మంచి ఆనందంగా ఉన్నాను. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మా ఇది చాలాసేపు ఆడాము. అసలు ఎందుకు ఇంతసేపు వచ్చిందని మాకు కూడా అర్థం కాలేదు, కానీ చాలాసేపు ఆడాము. ఇది ఏదైనా 1 minute టైము, మరి 2 minutes టైం మేము టైం చూసుకోలేదు. చాలాసేపు ఆడాము. లాస్ట్ కూడా ఆడాం కానీ ఇంతసేపు ఆడలేదు అది. ఇప్పుడు మాత్రం ఇది చాలాసేపు ఆడాం. మా అమ్మ అయితే గోల్డెన్ కాయిన్స్కి వేస్తుంది అనమాట. అవి కొన్నే పడతాయి అంత ట్రై చేసినా సరే. మనకి పాయింట్స్ వచ్చే కొద్దీ ఆ గోల్డెన్ బాల్ అయితే వచ్చింది. మళ్ళీ మా వాడేసాడు ఈసారి. మా వాడికి ఏదో కొన్ని పడినాయి. ఈ టికెట్స్ ఏంటనేది నేను వీడియోకి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను. మా సానమ్మ అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. నేను ఏదో తీసుకెళ్తున్నాం దీన్ని ఏడ్చిద్దేమో అని అనుకున్నాను. మాకు ప్లస్ ఏంటంటే మా మమ్మీ మా డాడీ రావడం వల్ల ఏంటంటే పిల్లల్ని ఎత్తుకోవడంలో మా అమ్మ వాళ్ళు ఫస్ట్ ఉంటారు. అసలు నేనైతే అస్సలు ఎత్తుకోను. నేనైతే ట్రెండ్ సెట్కి వెళ్ళినప్పటి నుంచి కాదు, రోడ్ మీద నుంచి ఇచ్చేసాను సాన్విని. మా అమ్మే కూర్చుంది స్కూటీ ఎక్కి దాన్ని ఎత్తుకొని. ఆ తర్వాత ట్రెండ్ సెట్లో అయితే మా డాడీ మోసాడు, తర్వాత మా అమ్మ మోసింది. నేనైతే అస్సలు ఎత్తుకోలేదు కొంచెం సేపు కూడా. వచ్చేటప్పుడు తీసుకున్నాం మేమంతే, అప్పటి వరకు కూడా అది వాళ్ళతోనే ఉంది.
శాన్విక్ అయితే ఏదెక్కించినా ఆడుకుంటుంది. అదంతా ఫుల్ కలర్ఫుల్ వరల్డ్లా ఉందన్నమాట దానికి. ఆ లైట్స్, ఆ కలర్స్, ఆ గేమ్స్, అవన్నీ చూస్తుంటే దానికి అలా అనిపించింది. సో చూశారు కదా, ఇలా అయితే ఎక్కి ఆడుతూనే ఉంది, నవ్వుకుంటూనే ఉంది, బాగుంది, బాగా ఎంజాయ్ చేసింది. అది మాత్రం మా మహిగడు అయితే ఏది దొరికితే అదే అన్నట్టు చేశాడు. మళ్ళీ బైక్ ఎక్కాడు, బైక్తో ఆడాడు కాసేపు. ఇదేం లేదు, అటు ఇటు ఊగుతూ ఉంటాడు ఎక్కి. అరే ఒక్కరే ఆడరా అంటే వాడు ఇష్టం వచ్చింది చేసుకుంటాడు. తర్వాత శాన్వి పాప ఎక్కింది, శాన్వి పాప ఇది కూడా ఎక్కింది. ఇదొకటి మళ్ళీ ఇది నేను కూడా ఆడాను. అవి పైకి వస్తే అన్న మనం కింద కొట్టాలంట. ఇదొకటి ఆడాడు. ఈ పిల్ల ఏంటంటే ఆ పిల్ల వాళ్ళ మమ్మీ వద్దంటున్నా సరే వచ్చి దూరిపోయింది. మేము కార్డు పెట్టిన తర్వాత నేను ఆడతాను, సరే దా ఆడదాం అని చెప్పేసి మేమందరం ఆడిపించామన్నమాట. మా శాన్వి పాప కూడా దూరదాం అనుకుంది, దానివల్ల కాక వెళ్ళిపోయింది. సో ఈ పిల్ల నేనైతే ఆడేసుకున్నాను. తర్వాత వినయ్ ఆడిచ్చాడు ఆ పిల్లని. ఆ తర్వాత మళ్ళీ శాన్వి పాప ఇంకో బైక్ చూసింది. ఆ బైక్ కూడా ఎక్కుతానంటే మా డాడీ తీసుకుని వెళ్ళి ఎక్కించాడు. ఆ బైక్లో నుంచి ఏదో దానికి ఏదో కనపడుతుంది ఆ స్క్రీన్ మీద. తర్వాత నేను పిలుస్తున్న నా మొహం చెప్తే మళ్ళీ బైక్ చెప్తుంది, మళ్ళీ ఆ స్క్రీన్ చెప్తుంది. స్క్రీన్లో దీని ఫోటో కనబడితే స్క్రీన్ కూడా చూసిద్దేమో. తర్వాత ఇంక వీళ్ళు ఇక్కడ కార్ దగ్గరికి వచ్చారు. ఇది ఒక స్టోరీ అనమాట. ఇక్కడ కార్డు పెట్టుకోకుండా కార్ తిప్పుతున్నారు. మా అమ్మ ఏదో మాయ చేస్తుంది, మ్యాజిక్ చేస్తుంది వెళ్ళి. అంటే కారు వస్తుందిరా, నువ్వు స్టీరింగ్ తిప్పురా, స్పీడ్గా వెళ్ళరా అని ఏదో చెప్తుంది వాడికి. కార్డులో కాయిన్స్ అయిపోయినాయి. ఈ టికెట్స్ ఏంటంటే మనకి కాయిన్స్ని బట్టి టికెట్స్ అయితే వస్తాయి అంట. ఇది చూసారు కదా, కార్డ్స్ అనమాట. కార్డ్స్కి ఎన్ని కాయిన్స్ వస్తాయి, ఈ కార్డ్ కొంటే ఎన్ని వస్తాయి అని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఆ టికెట్స్కి ఒక 150 టికెట్స్, 200 టికెట్స్, 100 టికెట్స్ పైనే వస్తే అవి ఇస్తారంట. మాకు వచ్చింది 65 టికెట్సే. సో అందుకని మళ్ళీ ఆ కాయిన్స్ని కార్డులో యాడ్ చేశారు వాళ్ళు. ఆ కార్డులో యాడ్ చేసి ఇచ్చారనమాట. సో 100 లోపు అయితే ఆ టికెట్స్ ఏం పెద్ద యూజ్ అవ్వవు, కాయిన్స్ మళ్ళీ యాడ్ చేస్తారు మన కార్డులోనే అవి గేమ్స్ ఆడుకోవడానికి. మామూలుగా 100 తర్వాత అయితే కనుక ఏదైనా ఇస్తారంట పిల్లలకి, అక్కడ ఉన్న స్టిక్కర్స్ అలాంటివి ఏమైనా ఇస్తారంట. సో నేను చెప్పాను కదా ప్లే ఆఫ్ అని, మా వాడికి ఇక్కడ కూడా ఒక కార్డు ఉందన్నమాట. అది కూడా మీరు ఫోటో బూత్ చూసారు కదా ట్రెండ్ సెట్లో, అదే ఆ ఫోటో బూత్. తర్వాత మా సానం ఇంకా ఆగను అంటాను, నడుస్తాను పాకుతాను అంటాను. అందుకే మా డాడీ నడిపిస్తున్నాడు, మా మహిగాడేమో అడ్డుపడతా ఉన్నాడు. నడుస్తుంది, తర్వాత మళ్ళీ కిందకి దించమని కాల్ చేస్తే మళ్ళీ పాకుతుంది. మేమేమో అందరు నడుచుకుంటారు, మట్టి వంటకు వద్దని అంటే అది ఎక్కడ అవుతుంది, అది ఏడుస్తుంది. అందుకే వదిలేశారు. సో మళ్ళీ లోపల లిఫ్ట్ అయితే ఎక్కారు. లోపల లిఫ్ట్ అయితే ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది, బయట లిఫ్ట్ మాత్రం అసలు ఫుల్ క్రౌడ్తో ఉందన్నమాట. 4 లిఫ్ట్లు కూడా బేస్మెంట్లో అసలు ఫుల్ క్రౌడ్తో ఉన్నాయి. మేము చాలాసేపు వెయిట్ చేసి ఇక స్టెప్స్ ఎక్కి వచ్చేసాం. వీళ్ళనైతే లిఫ్ట్లో పంపించాలా అలా. ఆ తర్వాత ఇదే బేస్మెంట్ లిఫ్ట్. వచ్చేటప్పుడు ఖాళీగానే ఉంటుంది, వెళ్ళేటప్పుడే బాగా బిజీగా ఉంది అసలు. మా వాడైతే చూసారు కదా, మామూలుగా చేయడు అసలు. సో ఇక్కడ నుంచి అయితే మేము ఫుడ్ కోర్ట్కి స్టార్ట్ అయ్యాం. ఈట్ స్ట్రీట్కి వెళ్ళాం అనమాట. ఈట్ స్ట్రీట్లో అయితే అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఎప్పుడు బైక్ అయితే మేము లోపలికి వేసుకెళ్ళలేదు, బట్ ఇప్పుడు మాత్రం సర్లే అందరూ వేసుకెళ్తున్నారు కానీ మేము లోపలికి వేసుకెళ్ళిపోయాం. మా మహికి ఆకలేస్తుందంట, నాకు ఆకలేస్తుంది అని అంటున్నాడు. సో బిర్యానీ అయితే తీసుకున్నాము. నేనేమో జాయింట్ బిర్యానీ తీసుకున్నాను. మా ఆయన అయితే అన్నీ కలిపేసిన చికెన్ బిర్యానీ తీసుకున్నాడు అనమాట. మా మహిగాడు ఎక్కడికైనా బయటకు వెళ్తే ఆడు కంట్లో ఏదైనా బొమ్మలు కనబడితే అది ఖచ్చితంగా కొనిపెట్టాలి, అదే కొనుక్కుంటున్నాడు. ఎప్పుడు ఈట్ స్ట్రీట్కి వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కోవడమే మావాడు. అండ్ ఇదైతే ప్రకాశం బ్యారేజ్ అనమాట. అమ్మవారివి నవరాత్రులు అయిపోయిన ఒక 2 డేస్కి కదా మేము వెళ్ళింది. సో భవానీలు అందరూ మాల్ తీయడానికి వస్తారు కదా, సో వాళ్ళందరూ కూడా ఇక్కడ కనపడుతున్నారు కదా, బాగా మంచి కలర్ఫుల్గా ఉంది. విజయవాడ అంతా ఇలా ఉందన్నమాట. అమ్మవారి గుడి దగ్గర ఇలా భవానీలతోనే మంచి కలర్ఫుల్గా చక్కగా బాగుంది అసలు. ఇక్కడ నుంచి మేము ఎందుకు వచ్చామంటే మేమైతే అసలు ఇంటికి వెళ్ళిపోదాం వేరే రూట్ నుంచి అనుకున్నాం. మళ్ళీ ఎందుకో మా డాడీ ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి వెళ్దాం, లైట్స్ చూసుకుంటా అన్నారని చెప్పి సరే అయితే అని చెప్పి మళ్ళీ ఇటు నుంచి వచ్చామన్నమాట. అక్కడ మేము అనుకున్నాం ట్రాఫిక్ జామ్ ఉంటుందనని, బట్ లేదు, చాలా బాగుంది రోడ్డు కూడా. ట్రాఫిక్ జామ్ అయితే లేదు, ఎందుకంటే నవరాత్రులు అయిపోయినాయి, భవానీలు మాలలు కూడా తీస్తారు కాబట్టి చాలా బాగుంది రోడ్డు అయితే. పెద్ద ట్రాఫిక్ జామ్ అయితే అస్సలు లేదు. ఇదే చూసారు కదా, నేను అనుకున్నాను అరే దగ్గర నుంచి చూడలేకపోయాం, అసలు కొంచెం దగ్గర నుంచి కూడా చూడలేకపోయామని. ఆ రోజు ఆ కోరిక కూడా తీరిపోయింది. ఆ తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ఫుల్ వాటర్ ఉన్నాయి కదా, నైట్ కాబట్టి ఏం కనపడట్లేదు కానీ వాటర్ అయితే ఉన్నాయి.
ఇది మేము ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.